ఏ రకం చేస్తా అది వద్దు భలే బాగుంది కొమ్ములు హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వీడియోలు మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఈ రోజైతే మనం సంతకైతే వచ్చాము. విజయనగరం జిల్లాలో అలమండ గ్రామంలో ప్రతి సోమవారం కూడా సంత అయితే జరుగుతుంది. ఈ సంతకి ఎక్కడెక్కడ నుండో ఆవులు, ఎడ్లు, గొర్రెలు అన్నీ కూడా తీసుకొని వచ్చి అమ్ముతారు. సంత ఎలా జరుగుతుంది ఈ వీడియోలో అయితే మీకైతే చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ అలమండ సంతలో ఎద్దులు అయితే భారీ సైజులో ఉన్నాయి. వాటిని ఒంగోలు గిత్త అని చెప్తున్నారు. వీటి ధర వచ్చి 80,000 అని చెప్తున్నారు. ఇక్కడ సంత కూడా మార్నింగ్ 5 నుండి స్టార్ట్ అయిపోతుంది. ఈ సంతలో ఒక విషయం గమనించా, చాలా వరకు ముసలైపోయిన ఎడ్లని, బలం తగ్గిపోయిన ఎడ్లని తీసుకుని వస్తున్నారు. ఎటు చూసినా కూడా మనకైతే ఆవులకైతే ఎద్దులే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ మొత్తం అన్ని కూడా ఈ అలమండ సంతలో మొత్తం అన్ని ఎద్దులే అమ్ముతున్నట్టుంది. ఎటు చూసినా అందరూ కూడా ఎద్దుల్లో తీసుకొచ్చారు. ఇక్కడ ఆవులు ఏం కనబడట్లేదు. ఇంకో వైపు ఉన్నాయేమో చూద్దాము. చూడండి, ఇవన్నీ కూడా ఎద్దులే. మరి ఎక్కడెక్కడ నుండి తీసుకొచ్చారా కానీ. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 2 బుల్స్. ఈ ఎద్దులు ఏంటంటే 2 కలిపి 1,60,000. బ్రో, ఇవి మామూలుగా ఏ జాతివి? జాతి ఉంటాయి కదా, నాటు జాతి. ఇవి ఎద్దుల పందాలకి పరిగెడతాయా లేకపోతే పనికినా? ఇసుక బండికా? ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 2 ఎద్దులు. ఈ 2 కూడా ఇసుక బండికి, పనులకి వాడతారు. ఇవి 2 కలిపి 1,60,000 అయితే చెప్తున్నారు. దెబ్బలు ఆడుతారు అంటాను సంత. ఇక్కడ ఎడ్లను అమ్మేటప్పుడు చాలా మంది గొడవలు కూడా పడుతున్నారు. ఇక్కడ వీడియోస్ కూడా తీయకూడదని వాళ్ళైతే చెప్తున్నారు. ఎవరో ఇంతకు ముందు తీస్తే వాళ్ళని కొట్టారని కూడా ఒక ఆయన అయితే నాకైతే చెప్పాడు. మనకి ఎందుకు రిస్క్ అని చెప్పేసి సైడ్ నుండి వాళ్ళకి తెలియకుండా తీసి మీకైతే చూపిస్తున్నాను. ఫస్ట్ టైం అండి ఇన్ని ఎద్దులను అయితే చూడడం మన సంతలో. అయితే మాత్రం అలమండ సంత చాలా పెద్ద సంత ఇది. ఒకవైపు అంతా కూడా ఎద్దుల్ని అమ్ముతున్నారు, ఇంకో వైపు ఆవులు, గొర్రెలు అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేసి చూపిస్తాను. ఇక్కడ చాలా వరకు పెద్ద పెద్ద ఎద్దులతో పాటు చిన్న చిన్న ఎద్దులు కూడా ఉన్నాయి. ఈ చిన్న సైజు ఎద్దులని పుంగునూరు ఎద్దులని అంటారు. ఇక్కడ ఎద్దులు, ఆవులు, దూడల కోసం తాళ్ళను కూడా అమ్ముతున్నారు.
ఏ రకం జాతి అది వద్దు భలే కూడా ఉంది కొమ్ములు. ఎంతో అందంగా ఉంది ఇది. ఇక్కడ లిటిల్ క్యూట్ పోతులు కూడా కనిపించాయి. డిఫరెంట్ గా ఉన్న పోతులు మీరు ఎప్పుడైనా చూసారా? దీని కొమ్ములు చూస్తున్నారా ఎలా వంగి ఒక అమ్మాయి జుత్తు ముందుకు వేసుకుంటే ఎలా ఉంటుందో అలా అయితే ఇది కనిపిస్తుంది. ఒక అతను నుంచి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి మరి బాబా నువ్వే అని చూపిస్తున్నాడు ఫన్నీగా. ఇలాంటి గేదెల్ని దున్నపోతుల్ని మీరు ఎప్పుడైనా చూసింటే కింద అయితే కామెంట్ అయితే చేయండి. పొద్దున్న ఒకవైపు కాయగూర మార్కెట్ కూడా పెట్టేశారు. ఇవన్నీ కూడా ఆవులు అమ్ముతున్నారు అక్కడ. ఎంత రెండు 35 పుంగునూరు జాతి పుంగునూరు జాతి ఎద్దులు ఇవి. అన్నీ కూడా పుంగునూరు జాతి ఎద్దులు. ఇవి ఓన్లీ క్రాసింగ్ కి వాడతారు. క్రాసింగ్ మాత్రమే యూజ్ అవుతాయి అనుకున్నారు. ఈ పుంగునూరు ఎద్దులు ఉన్నాయి కదా, ఇవన్నీ క్రాసింగ్ మాత్రమే యూజ్ అవుతాయి. రెండు కలిపి 50,000 రూపాయలు అయితే చెప్పారు. టాటా మ్యాజిక్ల మీద తీసుకుని వచ్చిన ఆవుల్ని ఎద్దుల్ని ఇలా దింపుతూ అమ్ముతున్నారు. విజయనగరం జిల్లాలో అతిపెద్ద సంతలా అనిపించింది అలమండ సంత. మీకు విజయనగరం జిల్లాలో అలమండ సంత కన్నా పెద్ద సంత ఎక్కడైనా ఉంది అని తెలిస్తే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఆ సంత కూడా వెళ్ళి అక్కడ ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.